సార్ ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎలక్షన్ కౌంటింగ్ మొదలవుతుంది కదా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎటువైపు ఉంటాయంటారు? ఖచ్చితంగా 200% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాయని నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మొట్టమొదటి నుంచి కూడా ఎంప్లాయీస్ కానీ, పోలీసులు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, వ్యవస్థలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా వ్యతిరేకంగా పనిచేసి వస్తున్నాయో, ఏ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాయో ఇవన్నీ చూస్తున్న ధర్మిళ వాళ్ళు 200% ఒకే పక్కన ఉంటారు, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు అని అనుకోవాల్సినంత అవసరమేం లేదు. వాళ్ళు ఏ రకంగా పడినా కూడా అసలు ముందు దీని మీద 4 లక్షల దాదాపు 5 లక్షల ఓట్ల పోలైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ 5 లక్షల ఓట్లలో 2019లో 2,50,000 ఓట్ల వరకు అప్పట్లో పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు 2,50,000 5 లక్షలు అయింది. ఈ పైన పెరిగిన 2.5 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే. వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు అనటానికి ఏ రకమైనటువంటి సందేహము లేదు. సో ఇంకా 2,50,000 ఓట్లు ఉన్నాయి కనుక దాని సంగతి ఎట్టు అనేది కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారం. దీనిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి ఉంటారు. రెండోది అందరూ వ్యతిరేకంగా పనిచేసి ఉంటారు అనేది చెప్పలేము. దానిలో 50-50 ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. దీనిలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే వాళ్ళ సంఖ్య అనుకూలంగా ఉంటే మిగతా వాళ్ళని ఎటు వెయ్యాలో తేల్చుకోలేక చివరి మూమెంట్ దాకా సందిగ్ధంలో ఉన్న వాళ్ళ ఓట్లని, అలాగే కొన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొన్ని వ్యవస్థలు లేని ఓట్లను కూడా తీసుకొని వచ్చి స్టాంపు లేకుండా, సంతకాలు లేకుండా, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా, గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా కూడా కొన్ని ఓట్లని పోల్ చేయించడానికి ప్రయత్నాలు అనేవి జరిగినాయి. ఇటువంటి ఓట్ల దగ్గరే మనకు ఉన్నటువంటి సందేహం లేకపోతే అనుమానాలు ఇట్లాంటి వాటిలు ఉన్నాయి. వీటి మీదే ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా సుప్రీంకోర్టు కూడా దీని మీద ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది కనుక మేము దీనిలో వేలు పెట్టాం అని అనటం అసలు చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. ఇది మరి సుప్రీంకోర్టు లాంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చెప్పాల్సినటువంటి మాట కాదు. ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ని ఏ రకంగా మార్చకూడదో, ఒకసారి క్రికెట్ అని మ్యాచ్ మొదలైన తర్వాత ఇలా పెడితే 6 అని, ఇలా అంటే 4 అని ఒక సిస్టము, ఒక ప్రొసీజరు, నో బాల్ అని ఒక ప్రొసీజరు ఒకటి ఉంది. ఇది మ్యాచ్ మొదలైన తర్వాత ఏ రకంగానో కూడా దీని ఈ సిస్టమ్ని మార్చకూడదు అనేది ఏ రకంగా ఉందో ఎలక్షన్ ప్రాసెస్ కూడా అంతే. ఇది ఈ ప్రాసెస్ మొదలవటానికి ముందర మీరు ఏ రకమైనటువంటి నిబంధన పెట్టారో ఆ నిబంధనకి కట్టుబడి ఉండండి. మ్యాచ్ మొదలైన తర్వాత మీరు దీని నిబంధనలు మార్చటం, దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నిటికీ ఒక రకమైనటువంటి నిబంధన, ఆంధ్రాలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక రకమైన నిబంధన పెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, కోర్టులు పనిచేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, ఇక్కడ ఉద్యోగాలు దీనికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు, తర్వాత ఎల్లో మీడియా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పుట్టుకతోనే నిలువెల్ల విషంతో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని దహించేయటానికి కోసం మాత్రమే పుట్టినటువంటి ఒక పనికి మాలినటువంటి ఒక వ్యర్థ పదార్థం చంద్రబాబు నాయుడు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఇది ఒక్కటే కాకుండా కుటుంబంలోంచి కూడా చీలికలు తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబం ద్వారా కూడా ఈయనకి వ్యతిరేకంగా పనిచేయించేలా చేశాడంటే ఇంతకన్నా నీచమైనటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఆంధ్రాలో తప్ప ఇంకెక్కడా ఉండదు అని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం, అనుమానం ఏ రకంగా అక్కర్లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు కాడు, అర్జునుడు మాత్రమే ఏ రకంగా చెప్పాడు. ఎన్ని వ్యవస్థలు ఏ రకంగా ఎంత అడ్డదిడ్డంగా పనిచేసి ఏ రకంగా చేసినా ఆయన పైన దేవుణ్ణి నమ్ముతాను, కింద ప్రజల్ని నమ్ముతాను తప్ప నేను ఎవరిని నమ్మాల్సినటువంటి పని లేదు. వీళ్ళ కోసం, నా కోసం నేను పనిచేశాను, నా ద్వారా లబ్ధి పొందాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని ఎప్పుడో
జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాడు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇవాళ వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ దేశానికి పనిచేసిన ఒక్క ప్రధాని కూడా ఇటువంటి మాట చెప్పలేనటువంటి దమ్ము ధైర్యం గల నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈయన తప్పిస్తే ఇంకోటి. అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఏ రకంగా ఈ వ్యవస్థలన్నీ కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేద్దామని ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రాత్రి 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో లైన్లలో నిలబడి ఓటేయటానికి వచ్చినటువంటి వృద్ధులే సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని అనటానికి. లైన్లో నుంచొని వేసిన మహిళలే సాక్ష్యం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అనటానికి. ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొంది ఆయన యొక్క పథకాలను స్వీకరించిన వాళ్ళు లైన్లో నుంచున్న వాళ్ళే సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకొని వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇంకోసారి అమలు చేయించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అని అనటానికి అదొక సాక్ష్యం. ఎవ్వరు ఏం చేసినా హరిహరాదులే అడ్డం వచ్చినా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కాదని ఎన్ని వ్యవస్థలు ఏ రకంగా ఎదురైనప్పటికీ కూడా ఆయన్ని అధికారం నుంచి పక్క తప్పించే ఇది హరిహరాదులు అడ్డం వచ్చినా ఎవరికీ లేదు. పైన భగవంతుడు ఉన్నాడు, కింద జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన కోసమే అహర్నిశలో కష్టపడి ఆయన్ని మళ్ళీ గెలవాలని మనసు నిండా ఆయన్ని పెట్టుకొని పూజలు చేసిన అశేషం ప్రజానీకం ఉంది. ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారంటానికి. ఈ బ్యాలెట్ పేపర్ల గురించి ఇంకోటి మొత్తం కలిపితే 5 లక్షల బ్యాలెట్ పేపర్లు. ఈ 5 లక్షల బ్యాలెట్ పేపర్లో మీరు అవునన్నా కాదన్నా 2,50,000 బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాయి. మిగతా 2,50,000లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేది కొంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వర్గం ఒకటి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ అనేవాడు నీతిని నమ్ముకున్నాడు, న్యాయాన్ని నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడు. అందుకని ఆయన్ని ముఖ్యమంత్రిని కాకుండా ఆపటం అనేది ప్రపంచంలో ఏ శక్తి వల్ల కూడా కాదు. అంటే ఇప్పుడు మనం ఎలక్షన్ జరగకముందు ప్రీపోల్ సర్వే చూసాం. ప్రీపోల్ సర్వేలో వైఎస్ఆర్సీపీకి అన్ని సర్వేలు కూడా చాలా ఫేవర్గా ఇచ్చారు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కొన్ని నేషనల్ మీడియాస్ అంటే మై యాక్సిస్ ఇండియా కానీ ఇలాంటి నేషనల్ మీడియా చాలా డిజాస్టర్గా వైఎస్ఆర్సీపీకి సీట్లు వస్తాయి, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారం దక్కుతుందని చెప్పి, అంటే అంత క్రెడిబిలిటీ ఉన్న నేషనల్ ఛానల్స్ ఎందుకు అలా చెప్పాయని మీరు అనుకుంటున్నారు? చాలా తప్పు మాట్లాడారు మీరు. క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ అన్నారే, ఆ అండర్లైన్ ఆ పదాన్ని క్రెడిబిలిటీ అనే మాటని తీసేస్తే మీరు అడగండి, నేను సమాధానం చెబుతా. వాటికి క్రెడిబిలిటీ అనేది ఉంటే ఆ రాజస్థాన్లో 25 పార్లమెంట్ సీట్లు అంటే 28 పార్లమెంట్ స్థానాలు ఉన్నట్టుగా లెక్కలు చెప్పరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే 178 నియోజకవర్గాలు ఉన్నాయని లెక్కలు రాయరు వాళ్ళు. సో దానికి క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పేసి నేను నమ్మను. అలాగే ఆరామ్ అస్థాన్ లాంటి ఒక పేరెన్నికైనటువంటి సంస్థలు కూడా గత 10 రోజుల క్రితం వాళ్ళ ఆలోచన ఏంటి, మొన్న 1వ తారీఖు సాయంత్రం చెప్పినటువంటి వాళ్ళ సంస్థ సర్వేలేంటి, ఈ 10 రోజుల్లో జరిగినటువంటి మార్పులేంటి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఆరామస్థాన్ని ప్రభావితం చేశారన్న విషయాలను కూడా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వీటిలో ఎవరికి కూడా క్రెడిబిలిటీ ఉంది అని అంటే నేను నమ్మను. క్రెడిబిలిటీ ఉన్నది జనాలకు ఉంది. వాళ్ళు తీసుకున్న పథకాల మీద కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞతను మనసులో పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే తీసుకురావాలనేటువంటి ఆలోచన జనాలకు ఉంది. ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు కాదు. దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలన్నింటిలో కూడా మన మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా సర్వేలు చేసినాయో 400 వస్తాయి, 450 వచ్చేస్తాయి, అయిపోయింది, ఇంకేదో దగ్గరకు దాకా వచ్చేసింది అనేది ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం ఒక కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేయించినటువంటి సర్వేలు, దానికి అనుకూలంగా చెప్పినటువంటి మాటలు తప్ప ఇవేమీ కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటిదిగా. రాజ్దీప్ సర్దేశాయ్ నిన్నే కదా ఆయన్ని మీరు చెప్పినటువంటి ఆ సంస్థ ఆయన్ని పట్టుకొని ఇంటర్వ్యూ చేసి ఆంధ్రాలో నువ్వు చేసినటువంటి సర్వే ఏంటి, ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఎవరితో చేసావు, నేను కూడా ఆంధ్రాలోకి వెళ్ళి కూర్చొని పూర్ పీపుల్ని లైన్లో నిలబడినటువంటి వాళ్ళని ముతక సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు నేను వెళ్ళి పలకరించి వచ్చాను. అక్కడ ఉన్నటువంటి జనాభా ఏం మాటలు చెప్పారో ఎలా చెప్పారో నేను గమనించాను. నువ్వు వెళ్ళి ఏ రకమైన సర్వే చేసావు అని చెప్పేసి అంటే నోళ్ళు ఎళ్ళబెట్టి నీళ్లు నవిలినటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడిన ఆ ఇంటర్వ్యూలు కూడా మనం చూసాం. అందుకని క్రెడిబిలిటీ అనే మాటను పక్కన పెట్టి వాళ్ళు చేసిన సంస్థలన్నీ చేసిన సర్వేలన్నీ కూడా బూటకమైనవి. ఒక వర్గానికి అనుకూలంగా డబ్బులు తీసుకొని స్పందించినటువంటి తీరే తప్ప దీనికి క్రెడిబిలిటీ అనే మాటకి అర్థమే లేదు.
అంటే రీసెంట్గా ఆర్టీవీ రవిప్రకాష్ కూడా 120 సీట్లు పై తెలుసుకు టీడీపీ పార్టీకి వస్తాయని చెప్పి ఆయన స్టడీ రిపోర్ట్లో ఆయన సర్వే రిపోర్ట్లో చెప్పడం జరిగింది మరి కొద్ది గంటల క్రితమే. ఆర్టీవీ రవిప్రకాష్ అనే ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉందా? పోనీ 2004 సంవత్సరం నుంచి మనం ఎలక్షన్లు సర్వేలు అంతకన్నా ముందు రవిప్రకాష్ మీడియా లేదు, TV9 అనేది లేదు కనుక అంతకన్నా ముందు గురించి మాట్లాడద్దు. 2004 సంవత్సరం దగ్గర నుంచి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికన్నా ముందర ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో రవిప్రకాష్ వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగా ఇంటర్వ్యూ చేశాడో, ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా ప్రమాణ స్వీకారం చేశారో ఈయన ఏ రకంగా ఫెయిల్ అయ్యాడో చూసాం. 2009లో చూసాం, 2014లో చూసాం, 2019లో చూసాం, 2024లో చూస్తున్నాం. రవిప్రకాష్ అనేవాడు కళ్ళ నిండా నిప్పులు పెట్టుకొని ఒక కుల వ్యవస్థకు అనుకూలంగా వాళ్ళ యొక్క అనుయాయులకి అనుకూలంగా మాట్లాడేటువంటి ఒక దుర్మార్గపు లక్షణాలు ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు తప్ప ఆయన ఒక మీడియా నిబద్ధత లేకపోతే అదొక సంస్థ అసలు ఇటువంటివి ఏమన్నా ఆయనకు ఉన్నాయి అని అంటే అసలు నవ్వుతారు కూడా జనాలు ఎవరన్నా. ఇటువంటి నిలువెల్లా విషంతో పుట్టినటువంటి వ్యక్తి రవిప్రకాష్ అని ఆయన ఒక కుల వ్యవస్థ కోసం వాళ్ళకున్నటువంటి సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావటం కోసం చేసేటువంటి మాట్లాడేటువంటి మాటలు తప్ప ఆయన గతంలో ఎప్పుడన్నా తీసినటువంటి సర్వేలు ఎప్పుడన్నా నిజమైనాయా? ఆయన పాదయాత్ర జరుగుతుంటే మన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అప్పటికే దాదాపు 1500 కిలోమీటర్లు నడిచి ఒక చోట చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉండగా మైక్ ఆయన దగ్గర పెట్టుకెళ్ళి నేను చేసిన సర్వేలో ఈసారి మీరు ఓడిపోతున్నారని లెక్క తేలింది అన్నాడు 2004లోనే. అటువంటి ఆయనకు క్రెడిబిలిటీ ఉందా? ఆయనకు వ్యవస్థ ఉందా? అవినీతి అంటే పునాదుల మీద TV9 ఏ రకంగా వశపరుచుకోవాలో చూసుకొని ఆ రకంగా ఎదిగినటువంటి వ్యక్తి నీతి, నిజాయితీ, నిబద్ధత, శ్రేయస్సు, సంక్షేమం అనే పదాలకి ఈయనకైనా అర్థం తెలుసా? ఈయన ఏమన్నా ఇది ఒక సర్వేనా? ఈయన ఎప్పుడన్నా సర్వే చేశాడా లేకపోతే ఆయన అంచనానా? స్టడీ రిపోర్ట్ అంటున్నాడు. స్టడీ రిపోర్ట్ ఆయన సర్వే చేసిన రిపోర్ట్ కాదు అది. ఆయన స్టడీ చేయడానికి ఏముందండి? మొక్కజొన్న కండలు అమ్ముకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాయంటే అమ్మాయి కూడా ఓ స్టడీ రిపోర్ట్ చెబుతుంది. జామకాయలు అమ్ముకునే వాళ్ళని, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని చేయడం చేస్తే వాళ్ళకి ఈయనకి ఒక తేడా లేనప్పుడు, ఒక నిబద్ధత లేనప్పుడు ఈయన ఒక సర్వే అంటే ఎట్లాగా, ఒక స్టడీ రిపోర్ట్ అంటే ఎట్లాగా? శుద్ధ తప్పు. RTV అనేది ఒక బోగస్ సంస్థ. TV9 అనేది పక్కకు పెట్టేసి ఆయన్ని మెడబెట్టి బయటికి గెంటేసిన తర్వాత జైల్లోకి వెళ్ళి కూర్చొని మతి చెలించి చిన్న మెదడు చితికి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి ఈ ఏమంటారు అత్యవసర పరిజ్ఞానంతో ఉన్నటువంటి చెప్పే మాటలకి నిబద్ధత లేదు, ఆయన మాటలకి విలువ ఇవ్వాల్సిన అంతకన్నా లేదు. అంటే 2024లో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవడానికి ఇవే ముఖ్యమైన కారణాలు, ఇన్ని సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పి మీరు చెప్పగలరా? 101% చెబుతా. 144 సీట్లకి ఒక్క సీటు కూడా తగ్గకుండా ఆ పైన 144+ వస్తాయి. లెక్కేసుకొని చెబుతాను. రాయలసీమలో అనంతపూర్ దగ్గర నుంచి మన ఒంగోలు నియోజకవర్గం దాకా, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం దాకా 70 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 70 నియోజకవర్గాల్లో 65 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 23 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, 28 నియోజకవర్గాలు గెలవబోతున్నారు. దాంట్లో పిఠాపురం కూడా ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 16 నుంచి 20 వేల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ 3 కలిపితే 35 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క జైత్రయాత్రని విజయదుందుబి నుంచి మోగించబోతున్నాడు. రేపు ఉదయం 12 గంటలకి విజయాలకి సిద్ధంగా కండి, సంబరాలకి సిద్ధంగా కండి, బాణసంచాలు తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి. స్వీట్లు పంచుకుందాం, పండుగలు చేసుకుందాం. ఏం జరుగుతుందో జనాలు చూద్దాం రేపొద్దున. ఓకే.